టీఎస్ఆర్టీసీ నుంచి టీజీఎస్ఆర్టీసీగా మారినట్లు సోషల్ మీడియాలో ఫేక్ లోగో సర్క్యులేట్ చేసిన వారిపై కేసు నమోదైంది. కొనతం దిలీప్, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై ఐపీసీ 469, 504, 505 లతో పాటు ఐటీ యాక్ట్లోని 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్ లోగోను క్రియేట్ చేశారని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక టీఎస్ఆర్టీసీ నుంచి టీజీఎస్ఆర్టీసీగా మారినట్లు సోషల్ మీడియాలో ఫేక్ లోగో సర్క్యులేట్ చేసిన వారిపై కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్. స్పందన, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 తర్వాత ఒక్కొక్కటిగా ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటు టీఎస్ఆర్టీసీగా కానీ లేదంటే వివిధ రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా టీఎస్ఆర్టీసీ తరహాలోనే అన్ని డిపార్ట్మెంట్లకు టీఎస్ అనే పేరుతో జారీ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే దాని తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా తన మార్కు చూయించుకోవడం కోసం ఇప్పటికే టీజీ అనే పేరుతో అన్ని అంటే అటు ఆర్టీఏ పరంగా కావచ్చు లేదంటే అన్ని వెహికల్స్ కే కానీ ప్రతి ఒక్క విభాగాన్ని కూడా ఇక్కడి నుంచి తెలంగాణ అనే పదం టీజీ అనే ఉచ్చరించేలాగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఈ మధ్య కాలంలో ఆయన హుకుం కూడా జారీ చేశారు. అందుకు సంబంధించినటువంటి పనులు కూడా చక్కచక్క జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగానే ప్రధానంగా మోటార్ వెహికల్ రిలేటెడ్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంబంధించినటువంటి దాంట్లో ఆర్టీసీ బస్సులు పెద్ద ఎత్తున తిరుగుతుంటాయి బయట. అది దీనికి టీజీఆర్టీసీగా చేసుకోవాలని కూడా ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇదంతా బాగానే ఉంది. టీజీఆర్టీసీలో ఆ లోగో ఇష్యూ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. టీజీఆర్టీసీలో లోగో ఫేక్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆ క్రియేట్ కావడం, దాని మీద పెద్ద ఎత్తున సర్కిల్ కావడం, సోషల్ మీడియాలో అటు ట్విట్టర్ లో కానీ వాట్సాప్ లో అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో నిన్న దానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనారు దీని మీద స్పందించడం జరిగింది. ఏదైతే అధికారిక లోగో ఇంతవరకు అఫీషియల్ గా వెలువడకుండా కూడా ఫేక్ ఒకటి బయటికి సర్క్యులేట్ అయింది, దీని మీద విచారణ చేయండి అని కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆయన చెప్పడం, దాని తర్వాత విచారణ వెంటనే కొనసాగడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దీని మీద ఇంటరాగేట్ చేశారు. ఎక్కడి నుంచి ఆ లోగో బయటకు వచ్చింది అనే విషయం మీద చూశారు. ఇది పూర్తిగా టీఆర్ఎస్ అనుబంధంగా సోషల్ మీడియా విభాగం వాళ్ళు ఇదంతా క్రియేట్ చేశారు అనే విషయం మీద పోలీసులు కొంతవరకు దీన్ని కూకిలాగే ప్రయత్నం చేసినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. దీనిలో ఈ లోగో ఏదైతే ఫేక్ ది బయటకు వచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడానికి ఇలా కారకులయ్యారో దీంట్లో ప్రధానంగా కొనతం దిలీప్ అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో లేకపోయినా కూడా ఆనాడు ఈ మొత్తం విభాగానికి తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ హోదాలో కొనతం దిలీప్ పనిచేశారు. కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు మొత్తం ఆ బాధ్యతలంతా ఆయనే చూసుకున్న సందర్భం ఉంది. దిలీప్ తో పాటు హరీష్ రెడ్డి కూడా ఆ విభాగంలోనే కొనసాగాడు. సోషల్ మీడియాకు వీళ్ళు ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్నారు. అయితే వీళ్ళ ద్వారానే ఇదంతా కూడా సర్క్యులేట్ అయింది అనే విషయాన్ని పోలీసులు కావచ్చు లేదంటే ఆర్టీసీకి సంబంధించిన ఇంటర్నల్ సర్వేలో బయటకు వచ్చిన నేపథ్యంలో వారి మీద 469, 504, 505/1 బీసీ సెక్షన్ల కింద ఐపీసీ సెక్షన్ల కింద వారి మీద కేసులు పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఐటీ యాక్ట్ కింద 67 యాక్ట్ కింద కూడా వీరి మీద అరెస్ట్ ఎందుకు చేయకూడదు అన్నటువంటి విషయం మీద కూడా వీళ్ళు దీని మీద అయితే పోలీసులు ఇప్పటికే దాని మీద ఒక వారెంట్ ఇష్యూ చేసినట్టు కూడా తెలుస్తుంది. కనుక ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, దాని తర్వాత ఇప్పటికే 9.5 సంవత్సరాల అధికారం నుండి ఇప్పుడు 5.5 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కొంత మాపై బీఆర్ఎస్ మీద ఇష్టానుసారంగా కక్ష కట్టి అరెస్టులు పర్వం జరగడం కావచ్చు లేదంటే జైళ్లకు పంపించడం కావచ్చు ఇట్లా చేస్తుందని కూడా ఇప్పటికే కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్తూ వచ్చారు. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలోనే చాలా అగ్రెసివ్ గా ఉన్నటువంటి క్రిషాంక్ ను కూడా అరెస్ట్ చేయడం, దాని తర్వాత వారం పైన జైల్లో ఉండి రావడం జరిగింది. ఆ టైంలో కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తీవ్రంగా స్పందించడం జరిగింది. గతంలో మీరు చేసినప్పుడు తప్పు లేదు, మేము ఇలాంటి తప్పు చేయకపోయినా తమ ఇట్లాంటి లీడర్లను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆనాడు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొనతం దిలీప్ కూడా అరెస్ట్ అవుతారు అనేటువంటి చర్చ బయట జరుగుతోంది. అది
పోలీసులు అయితే ఇప్పటి వరకైతే ఎలాంటి బయటకి ఇంకా చెప్పలేదు. వారెంట్ ఇష్యూ అవుతున్నట్టు కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఏదైనా కూడా టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి దాన్ని మార్చి టీజీఆర్టీసీగా మార్చడం, దాని తర్వాత లోగో కూడా క్రియేట్ అవ్వడం, ఇదంతా కూడా సర్క్యులేట్ కావడం గడిచిన 3-4 రోజులుగా జరిగింది. దీని మీద ఆర్టీసీ ఎండి రియాక్ట్ కావడంతో ఇదంతా పెద్ద ఎత్తున దుమారంగా ఇది. కాసేపటి క్రితం కేటీఆర్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది. అంటే వేరే డిపార్ట్మెంట్, వేరే సోషల్ మీడియాలో వేరే ఛానళ్ల ద్వారా వస్తేనో పట్టించుకోలేదు, కొన్ని ఛానల్లో మాత్రం వస్తే ఈ రకంగా చేయడం ఏంటి, అట్లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవడం ఏంటి అని కూడా కొన్ని ఛానళ్ల పేర్లు ఉదహరిస్తూ కేటీఆర్ కాన్సెప్ట్ మీద రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్తున్నారు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కక్షగట్టి తమ నేతల్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నారు, కావాలని ఇరికించే విధంగా ఈ రకమైనటువంటి కేసులు, అక్రమ కేసులు పెట్టారన్నటువంటి విధానాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు. చూడాలి కొనతం దిలీప్ మీద నిజంగా యాక్షన్ తీసుకుంటారా, లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తుందా ప్రభుత్వం, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.